तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल। ये बादल की चादर, ये तारों के आंचल में छुप जाऊं पल दो पल, ओ फलक तक चल साथ मेरे, फलक तक। హాయ్ గైస్, ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం. ఇంకో 47 కిలోమీటర్స్ ఉంది. 1 hour 18 minutes అని చెప్పి. లొకేషన్ చూడండి ఎట్లుందో బాబోయ్. మొత్తం మేఘాలు దగ్గర నుంచి వెళ్తున్నాయి అసలు, కొండ మీద నుంచి అట్లే. ఇప్పుడు మనం కొండపైకి అట్లా వెళ్తున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక కొండ మీదే ఉన్నాం. మొత్తము రోడ్ ఎట్లుందంటే డ్యామేజ్ అయిపోయింది అసలు ఫుల్. చూడండి ఎంత గలీజ్గా ఉందో రోడ్ అసలు. ఎవరైనా బైక్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు, ఈ లొకేషన్లో రావాలనుకున్న వాళ్ళు, ప్లీజ్ 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 మళ్ళీ చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా డేంజర్ ఉన్నాయి అసలు ఈ రోడ్స్ అన్నీ ఇక్కడ. ఎంత డేంజర్ అంటే ఇక్కడ స్లోగా వెళ్ళడమే బెస్ట్ అనుకుంటారు. ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే రావాలి, ఇక్కడ బైక్ రైడింగ్తో చేసి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ బీ సేఫ్. ఇక్కడ లొకేషన్ కొంచెం డేంజర్గా ఉంది. చూడండి కార్ ఎట్లా వస్తుంది అసలు. హార్న్ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఎలా పడితే అలా నచ్చినట్టు వచ్చేస్తారు. ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇది అయినా ఒక 2 daysకి అనుకుంటా. ఇంకో అబ్బాయి ఇట్లాగ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాడు. అంటే తనకి బాగా ఈత వచ్చు అనుకుంటా. దూకాడనమాట లోపల. దూకిన తర్వాత తను ఇది మామూలుగా స్విమ్మింగ్ చేసి అక్కడ ఒక రాయి ఉంటుంది, దాన్ని పట్టేసుకుని పైకి వచ్చేద్దాం అనుకున్నట్టున్నాడు. అలాగే వీడియో చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్. తను అలాగే ట్రై చేశాడు. బట్ మీకు తెలుసు కదా వాటర్ ఉండే స్టోన్స్ ఎలా ఉంటాయంటే చాలా స్లిప్పరీగా ఉంటాయి. మీరు అట్లా పట్టుకొని దాన్ని పైకి రావాలంటే చాలా కష్టం. అప్పటికి ఆ వాటర్ ఫ్లో ఎట్లుందంటే హెవీగా ఉన్నిందనమాట. వాటర్ ఫ్లో పడంగానే ఇంకా ఇంకా కనిపిలే అతను. ఆడ స్లిప్ అయింది తను చెయ్యి, ఇంకా పట్టుకోలేకపోయాడు, గ్రిప్ రాలే, వెళ్ళిపోయాడు. సో ప్లీజ్ ఇవన్నీ అవాయిడ్ చేయండి గాయస్. మీరు ఎవరైనా ఈ టైంలో ఈ సీజన్స్లో మీరు ఎక్కడైనా వాటర్ దగ్గరికి లేదా బీచెస్ దగ్గరికి వెళ్తుంటే కొంచెం జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే మీరు ఎంజాయ్ అని చెప్పి దానిలోకి వెళ్తారు. మీరు కాలం ఏదైనా అవ్వకుండా అయ్యి మీరు ఏదైనా అయిపోతే తర్వాత మీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ బాధపడాలి. వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, కానీ కొంచెం జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కాదు, చాలా. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరగవచ్చు మన లైఫ్లో. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు కూడా ఇప్పుడు ఈరోజు జరిగింది కదా, చూశారు కదా. అంటే అలా అని కాదు, ఇప్పుడు ఒక కెమెరాలో నేను జస్ట్ కొంచెం కేర్లెస్గా ఉండడం వల్ల ఏమైంది, మోస్ట్లీ ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా హోప్స్ వదిలేసాను నేను, ఇంకా దొరకదేమో అని. ఇన్ కేస్ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు కనుక ఆ కెమెరా దొరకకపోయి ఉంటే ఇంకా నా పరిస్థితి ఏంది, ఏం చేయలేం. ఓ ఇక్కడ వాటర్ ఫాలా, చిన్న వాటర్ ఫాల్, కాలువ అనుకుంటా, బాగుంది. సో కొంచెం జాగ్రత్తగా ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి. సరౌండింగ్స్ కూడా చూసుకొని ఉండండి. ఎందుకంటే మనం తెలియని ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త మనుషులు, స్ట్రేంజర్స్ పరిచయం అవుతారు మనకి. అట్లా అని చెప్పి గుడ్డిగా నమ్మకండి. మీ హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రిస్క్ అయితే తీసుకోవద్దు. ఇప్పుడు ఫోటో తీసుకోవాలనుకున్నారు, కుదరలేదు, వదిలేయండి. ఇప్పుడు ఆ ఫోటో లేకపోతే మీ లైఫ్ ఏమో కాదు. ఆ ఫోటో కోసం వెళ్ళి మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటే ఇంకేం చేయలేము మనం. మీ ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారు లైఫ్ లాంగ్. వాళ్ళకి మీరు తెలియని బాధ ఇచ్చేస్తారు. వాళ్ళు దాంతోనే క్యారీ ఫార్వర్డ్ అయ్యి పాపం వాళ్ళు లోపల ఎంత బాధపడతారు. సో ప్లీజ్ గైస్, ఏదైనా ఉంటే ఇట్లాంటివి అవాయిడ్ చేయండి, కానీ ఎంజాయ్ చేయండి. ఓ కరెక్ట్గా రూట్ ఎక్కలేదు నేను. చాలా రిస్క్ ఇది. బైక్లో అయితే ఇంకా మేము రిస్క్ మీద రావాలి బ్రో. చూస్తున్నారు కదా ఎంత రిస్క్ మీద వెళ్తున్నాను నేను.
చాలా రిస్క్ అసలు, అమ్మా బాబోయ్. దిగిపోయింది. ओहो अभी 8-9 किलोमीटर्स है इसमें. ఎంత బాగుంది చూడండి మా జీవితం. అసలు ఏందిరా ఇది, ఇది కదరా హెవెన్ అంటే. వావ్ 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 అబోయ్. చూస్తున్నారు కదా గైస్, ఇదంతా ఏరియా మొత్తం ఇదే, మొత్తం కొండలు, వాటర్. ఇక్కడంతా వాటర్ మొత్తం వెళ్తుంది కింద. చూస్తున్నారు అనుకుంటా నాతో పాటు మీరు కూడా. వావ్, మొత్తం అమేజింగ్ అసలు. మన మిడిల్ ఆఫ్ ది రోడ్ మీద నిల్చుని, ఇదే మంది, ఇదంతా మందే అంటూ కొడతారేమో ఇంక ఇల్లు. ఓకే చలో స్టార్ట్ చేద్దాం. రైట్, లెట్స్ గో. ట్రావెల్ చేసేసి నా బైక్ సెన్సార్ చూడండి ఏమైందో. చెక్ బైక్ బ్రేక్ సెన్సార్ అని చెప్పి వస్తుంది. మొత్తం మట్టి గిట్టంతా పడింది కదా సెన్సార్ల మీద, మొత్తం బుడద. చూస్తున్నారు కదా ముందంతా ఫుల్ రెయిన్ పడుతుంది. ఇప్పుడు మనం దానికి ఎంటర్ అవుతున్నాం, దుమ్ము దులిపేస్తాం. పదండి ఎక్కడైనా స్టాప్ తీసుకుందామా, లేకపోతే కంటిన్యూ కొట్టేద్దామా? వర్షం అయితే పెరిగేటట్టుంది, ఫుల్ పడుతుంది అక్కడ. అసలు అటు సైడ్ ఉన్నది ఏం కనిపించడం లేదు. ఓకే చాయ్ దగ్గర కొంతసేపు ఆగుదాం, తర్వాత చాయ్ బ్రేక్, నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్. ఓకే ఇక్కడ చూడండి ఎట్లా ఉందో మొత్తం. అసలు లొకేషన్ అయితే కేక బాబోయ్, మొత్తం హిల్ స్టేషన్ అసలు ఇది. ఎట్లారా అక్కడ ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురు, వాళ్ళు చూసి వ్లాగింగా ఏ యూట్యూబ్ ఛానల్ ఏందని అడుగుతున్నారు. నాది స్టార్టింగ్ ఇప్పుడే చేసిన అన్న అంటే, ఓకే ఓకే కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అంటున్నారు. కంటెంట్ మంచిగా చేయండి, నువ్వు ఒక్కడే వచ్చినావా అంటున్నారు వాళ్ళు. వస్తున్నారు మన వాళ్ళు, కట్టలు వస్తున్నారు. టెంపుల్ ఉన్నారు, నేను ఒక్కనే సోలో వ్లాగింగ్ చేస్తాను అంటే, గ్రేట్ అన్నారు వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుంది అసలు, మొత్తం కనిపిస్తుంది అనుకుంటా. వా అమేజింగ్, పీస్ ఆఫ్ మైండ్ ఉంది ఇక్కడ అసలు. అక్కడ చూసారా లాంగ్లో, అక్కడ హిల్ మీద, అంటే అది ఆ కొండ మీద ఏదో చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి. గ్రేట్ అసలు. అక్కడ ఎవరు ఉంటాడో కానీ డేంజర్ కూడా ఉంది, లక్ కూడా ఉంది, రెండూ ఉన్నాయి. ఓకే మనం ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే గాయ్స్ స్టార్ట్ అవుదాం పదండి. ఇక్కడ మొత్తం ఇప్పుడు మంచుగా వచ్చేసింది, మొత్తం మేఘం దగ్గరలో ఉంది. అసలు లిటరల్గా చూడండి, మీకు చూపిస్తాను. ఆ వ్యూ ఎంత బాగుందంటే కాశ్మీర్కి వెళ్తున్న ఫీలింగే. బా లిటరల్గా ఏంటంటే ఆ మేఘం టచ్ అయ్యేటప్పుడు మనకి ఆ వాటర్ అనేది ఫీల్ వస్తుంది కదా, ఆ ఫీల్ నేను చూస్తున్నా ఇప్పుడు. చల్లగా తగులుతుంటే ఇప్పుడు మనకి రెయిన్ మంచు కరుగుతుంది కదా, అట్లా ఉందన్నమాట లిటరల్లీ. చాలా బాగుంది. पलक तक चल साथ मेरे, पलक तक चल साथ चल. ये बादल की चादर
तारों के आंचल में छुप जाऊं पल को पल हो फलक तक चल साथ मेरे फलक तक चल साथ चल फलक तक चल साथ मेरे फलक तक चल साथ चल देखो कहाँ आ गए हम सनम साथ चलते जहाँ दिन की बाहों में रातों के साए हैं ढलते चल वो चौबारे ढूंढे जिनमें चाहत की बूंदे सच कर ఫైనల్లీ మనం నానేమచ్చి దగ్గరలో ఉన్నాం, వచ్చేసాం మోస్ట్లీ. ఇక్కడ ఇంకా చూడొచ్చు ఈ రూటు మొత్తం తారుమారుగా ఉంది. కింద పార్క్ చేయాలనుకున్నాం కానీ నాకు ఎందుకు అక్కడ బండి సేఫ్ అనిపించలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ సేఫ్టీ లేదు, ఎవడు ఎత్తుకోపోతాడు ఎవడికి తెలుసు. ఇక్కడ పైన ఎక్కడో టెపరీ ఒకటి ఉంటుందంట, అక్కడ బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు, సేఫ్ అని చెప్పి ఒక అమ్మాయి కింద చెప్పుండే. సో తన్ని ఫాలో అయిపోయి వెళ్తా ఉన్నా నేను పైకి. చూద్దాం ఎట్లుంటుంది పైన. కానీ ఇక్కడ రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది. ఇది ఓన్లీ ట్రెక్కింగ్ అని చెప్పి విన్నాను, బట్ మనం బైక్తోనే కదా ట్రెక్కింగ్ ఈరోజు. కానీ చాలా వచ్చేటప్పుడు కొంచెం స్మూత్గా రావాలి, వెళ్ళేటప్పుడు ఎట్టొకటి ఎక్కేస్తాం అనుకోండి. అబ్బా బతికిచ్చాడు ఆ దేవుడు, అక్కడి నుంచి కొంచెం రోడ్ పర్లేదు. ఓడి అమ్మ మొత్తం కింద మీద ఉంది. ఎవరేని వీళ్ళు కాలు ఎట్ట తెచ్చారా బైక్ దాడానికి కింద మీద అవుతుంటే ఇక్కడ కార్లను కూడా బయటికి పైకి తీసుకొని వచ్చారంటే వాడు ఎవడో హెవీ డ్రైవరే. ఇక్కడ 1 2 గేర్స్ తప్ప ఇంకా 3rd గేర్ వాడలేము, ఎప్పుడో రేర్ అనుకుంటా ఇక్కడ వాడడం. అబ్బో చాలా డేంజర్ అయ్యా ఇది నిజంగా, చూసుకొని రావాలి వచ్చేటప్పుడు. రిస్క్ అయితే అస్సలు చేయకూడదు, ఎంత జాగ్రత్తగా వస్తే అంత మంచిది వచ్చేటప్పుడు. నేను చూస్తున్నారు కదా గాయ్స్, ఇటు పక్క చూడండి ఎంత పెద్ద లోయ. బైక్లో రావాలనుకుంటే చూసి రండి. ఓకే వీళ్ళంతా ట్రెక్కింగ్ చేస్తున్నారు మరి, కానీ మన బ్యాచ్ అసలు ఎక్కడ కనిపించలేదే. ఇది నానేమచ్చియా మరి అక్కడ చూపించింది. ఓ షిట్ మ్యాన్, ఇది వేరే లెవెల్ ఉంది అసలు ఇక్కడ మొత్తం. వావ్ అమేజింగ్ వ్యూస్. చాలా బాగుంది. వీళ్ళందరూ ట్రెక్కింగ్ చేస్తున్నారు అయితే మరి మనకు అంత ఓపిక లేదమ్మా. ఇప్పటికే 3 అయిపోయింది. ఎప్పుడు మార్నింగ్ నేను బయలుదేరింది 6కి, ఇక్కడికి రీచ్ అయింది 3కి. ఓ నా ఎంత డిఫరెన్స్ చూసారా. మెయిన్ ఎంత డిఫరెన్స్ ఎందుకంటే ఇక్కడ మనకు లొకేషన్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ తెలియదు కాబట్టి దాన్ని బట్టి మనం ఇంకా వెళ్తున్నాం. ఎవరరే ఏం చేస్తున్నారు అరే. ట్రెక్కింగ్ చేయండి అంటే కాము కూర్చుంటున్నారు ఎందుకు, ట్రెక్కింగ్ చేయండి. లేదబ్బా నాకెంతో ఇది మొత్తం అంతా వర్షంతోనే మొత్తం ముడిపడి ఉంది. చూస్తున్నారు కదా వర్షం మళ్ళా స్టార్ట్.
నేను చేరాల్సిన డెస్టినేషన్ బట్టి ఇంకా రాలా. ఇందాక వరకు ఇక్కడ వర్షం లేదంట, అదేందో నేను రాగానే వర్షం స్టార్ట్ అవుతుంది ఎక్కడ పడితే అక్కడ. ఆ కర్మ. Star flows into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. I swear perfectly. Is it really the end? Just a light. నిజంగా ట్రెక్కింగ్ అంటే చాలా కష్టం, అసలు మామూలు కష్టం కాదు. ఈ గుంటల్లో ఏమైనా జారి పడితే ఇంక అంతే, చాలా కష్టం మీద. ఎంత దూరం వచ్చామో ఆ వాటర్ ఫాల్ వ్యూని మీకు కూడా చూపించి నేను కూడా ఎగ్జైట్మెంట్ పొందుతాను. స్టే ట్యూన్ గైస్. చాలా వీడియోస్ చేస్తున్నా, ఎన్ని వీడియోస్ ఎడిట్ చేసి పెడతాను. Finally guys, Nanavachi waterfall. मस्त दिख रहा है. हाँ वो वीडियो ही बना रहा हूँ. अब साइड थोड़ा वाटर फ्लो भी कम हुआ ना, थोड़ा कम हुआ. इधर आओ